దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ దినమున నేను కొద్ది నిమిషాలు వర్తమానాన్ని అందిస్తాను. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 3 విషయాలు నేను చెబుతాను. 3 చెట్ల గురించి. దేని గురించి అమ్మా? ఒకే చెట్టు 3 విధాలుగా దాని యొక్క ప్రతిరూపము, దాని యొక్క క్రియలు, దాని కార్యాలు ఎట్లా ఉంటాయో మీకు తెలిసేటట్లుగా వివరిస్తాను. అందరం దయచేసి బైబిల్ చూద్దామా? రండి, నాతో కలిసి అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం మిమ్మల్ని కోరుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. లెట్స్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11 12 to 14 వర్సెస్. చదవండమ్మా. 12 నుంచి 14 వచనాలు. మరునాడు వారు బేత్నియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి ఎలయనగా అది అంజూర పండ్లు కాలము కాదు. ఇక్కడ అంజూరపు చెట్టు, అందరూ అనండి అంజూరపు చెట్టు. మీరు చూస్తారు, అంజూరపు చెట్టు అందరికీ తెలుసు కదా. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, తర్వాత ఒలీవల చెట్లు. ఈ 3 ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. బాగా వినండి. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు. ద్రాక్ష చెట్టు అనేది ఇజ్రాయెల్ దేశానికి ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది. అంజూరపు చెట్టు అనేది వాళ్ళ యొక్క ఏమంటారంటే దేశ ఔన్నత్యానికి గుర్తుగా అంజూరపు చెట్టు ఉంటుంది. దాని దేశ ఔన్నత్యానికి, రాజకీయంగా కానీ ఇతరమైనటువంటి వాటికి అంజూరపు చెట్టు ప్రాధాన్యత ఇస్తుంది. 3వది ఆఖరిది ఒలీవల చెట్టు. ఇదేంటంటే వైద్యముకి, ఆరాధనకి, ప్రార్థన గ్రంథాలను చూసుకున్నా కూడా దానికి చాలా విలువలు ఉంది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత ఖర్జూరపు చెట్టు కూడా ఉంది. ఖర్జూరం అనేది కూడా ఉంది. అయితే దానికి కూడా విలువ ఉంది. అది కొన్ని పౌరాణిక సంబంధమైన విషయాలకి అదేవిధంగా మరి సైన్యము లేకపోతే దేశం ఉంటుందో అట్లా దాని విలువ ఆ విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు ఎక్కువగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఒకసారి శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటే ఏమైందంటామో చెప్పండి. ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద అని చూసారా? బాగా వినండి. వాళ్ళు వెళ్తున్నారు. యేసు ప్రభువారికి ఆకలి కొన్నాడు. తర్వాత ఆకులు కలిగిన ఒక చెట్టుని ఎక్కడ నుంచి చూశాడంటమ్మా? దూరం నుంచి చూశాడు. దేవుడికి కనపడింది, దాగి ఉన్నది ప్రపంచం ఏదైనా ఉందా? ఏదీ లేదు కదా. సమస్తము దేవుడు చూడగలడు. ఈ చెట్టు కూడా దేవుడు చూశాడు. ఎక్కడో ఉంటే వాళ్ళు వెళ్తామంటే అంజూరపు చెట్టును చూసి ఆకలి కొని తినటానికి వెళ్తే దాంట్లో ఏముందంటమ్మా చెప్పండి? ఎన్ని కాయలు ఉన్నాయి? 2, 3? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆకులు తప్ప. బాగా వినాలి. ఈ అంజూరపు చెట్టు గురించి 3 విషయాలు చెబుతాం మీకు, సరేనా? ఆకులు తప్ప ఏమీ కనపట్లేదు. అయితే ఈ చెట్టు ఇక్కడ ఆకులు బాగా ఉంటాయి. ఆకులు ఉందంటే కాయలు ఉండాలి, కాయలతో ఉన్నటువంటి ఆకులు ఉండాలి. అయితే ఇది ముందుగానే ఏం చేసిందంటే ఆకులతో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అందుకనే యేసు ప్రభువారు ఏం చేశాడంటే ఆకులు ఉన్నాయి కాబట్టి కాయలు ఉంటాయేమన్న ఆలోచనతో యేసు ప్రభువారు ముందుకు వెళ్ళాడు దాన్ని చూద్దామని. దీని గురించి మనం బాగా లోతుగా ఆలోచన చేస్తే ఏమండి, దేవుడు సర్వజ్ఞాని కదా, సర్వము తెలిసిన మనకు వచ్చే ఆలోచనలు. మరి ఆయనకి ఈ విధమైనటువంటి ఆలోచన లేకుండానే పోయాడనే ఆలోచన మనకు మానవులు కలవచ్చు. గమనించండి, యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన 100% మానవుడిగా ఉన్నాడు, 100% ఆయన దేవుడిగా ఉన్నాడు. దేవుడిగా అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సైతం కూడా, అంటే ఆఖరిగా చెబుతున్నా, అంత శక్తిమంతుడు దేవుడు. ఏది ఆయన
దైవత్వములోని అపురూపమైనటువంటి శక్తి, అద్వితీయమైన శక్తి అది. ఆ విధంగా చేయగలిగాడు. మానవుడిగా మానవ ఆలోచనతో దేవుడు మనుషులను కొంతవరకు బాగు చేయటం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ చెట్టు ఉంది కాబట్టి కాయలు ఖచ్చితంగా ఉండి ఉండాలన్న ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాట జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. సరే, ఈ స్థితి మనకి ఏం చూపిస్తుందయ్యా అంటే, ఇజ్రాయేలు దేశం గురించి, యెరూషలేము ప్రజల గురించి, ఇజ్రాయేలు దేశం అన్న జాతి గురించి, అంటే మునుముందు ఈ జాతికి దేవుడు ఏం చేయబోతున్నాడో, వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితి ఏ విధంగా ఉన్నదో, వాళ్ళ యొక్క పౌరాణికమైన స్థితి ఏ విధంగా ప్రబలిపోతుందో ఉండబోతుందో దేవుడు ఆత్మజ్ఞానం కాబట్టి ముందుగానే దేవుడి విషయాన్ని తెలియపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించుకోండి. వెళ్ళి చూసిన తర్వాత ఏమీ లేదు కదా, అందుకని ఏం చేశాడు దేవుడు చెప్పండి. ఆ చెట్టు విషయం ఏం చేశాడంట? అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి కదా, ఆయన శిష్యులు విన్నారు చెప్పిన మాట. ఏంటి, దేవుడు ఇంత కఠినుడా కదా, ఇంత కఠినమైన హృదయం కలవాడా యేసు ప్రభువారు దైవకుమారుని చెప్పుకుంటున్నాడు కదా, ఎందుకు ఇంత శపితమైనటువంటి మాట ఈయన నోటి నుండి వచ్చిందని మానవులుగా, వాళ్ళు కూడా మానవులే కదండి, అప్పుడే దేవునితో కలిసి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన సంపూర్ణ దైవత్వాన్ని కదా, సంపూర్ణతని ఎరగని వారు వీరు, అంతే కదండి అమ్మ. ఆ ఆలోచన వాళ్ళు కలిగి ఉంటుంది. అయితే ఏం చేయబోతున్నాడో దేవునికి మొదటగానే ఆయన అన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకి ఏది కూడా దేవుని దగ్గర ఏది కూడా దాచనక్కర్లేదు, ఆయన తెలియదంటూ ఏది కూడా లేదు. సరే, మనం గమనించినట్టయితే ఇక్కడ ఏముంది, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ యెరూషలేము నగరాన్ని గురించి, అదే ఇజ్రాయేల్ యొక్క జాతి గురించి దృష్టాంతంగా కదా జరగబోయే విషయాన్ని యేసు ప్రభు చెబుతున్నాడు. సరే, మనం గమనించినట్లయితే ఈ చెట్టుకున్న లక్షణం ఏంటి? మొదటిది గమనించండి అమ్మా, ఏంటంటే చెట్టుకున్న లక్షణం ఇట్స్ యాక్టింగ్ ట్రీ. ఏం చెప్పండి అమ్మా? ఏందమ్మా చెప్పట్లేదు, యాక్టింగ్ కదా, యాక్టింగ్ చేస్తూ ఉంది. యాక్షన్ 500 కదా, మనకున్న యాక్షన్ 500 ఉంటుంది కదమ్మా. ఇది కాయలు లేవు, ఆకులు లేవు, కానీ కాయలు ఉన్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంది, అనేకులను భ్రమపరుస్తుంది, మోసపోతూ ఉంది. ఆ దారిని పోతున్నప్పుడు యేసు ప్రభువు కంట కనపడింది కాబట్టి దీన్ని చూసి ఇతరులు మోసపోకుండా, ఈ మాటలు బాగా గమనించాలి. ఇది ఇశ్రాయేలు జాతి ఆనాడు నేటికి, ఎందుకంటే యేసు ప్రభువారు ఒక మాట చెబితే 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, 2025లోకి వచ్చాం. నేటి కూడా ఆ మాట ఎకో అంటే ఏందో చెప్పండి, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నేటి కూడా సమాజంలో చాలామంది ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, ఈనాడు ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన మనకు క్రైస్తవులకు, ఈ మానవ జాతుల్లోని క్రైస్తవ బిడ్డలు అన్నప్పుడు చెప్పబడే లేదా ఆరాధన చేసుకునే వారైన మనకు కూడా ఈ మాట వర్తించింది. మన యాక్షన్ చేసే క్రైస్తవులుగా ఉంటే, మోసం చేసే క్రైస్తవులుగా ఉంటే, భ్రమపరిచే క్రైస్తవులుగా ఉంటే జాగ్రత్త. యేసు ప్రభు మా నోటు నుండి ఏమొచ్చిందంటే శపితం కదా, దేవుడు శపించాడు. ఈ 2000 నేను ఎందుకు చెప్తున్నా, మాటలు కొంచెం కఠినంగా ఉన్నా దేవుని మాట సెలవిస్తున్నారు కాబట్టి మనం వినాలి కదండి. ఆత్మ ఏం చెప్పిందమ్మా, సంఘంతో చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక, మనం విందాముగాక. హల్లెలూయా. దేవుడు మనం సరి చేసుకోమని చెప్తున్నాడు, అంతే. జస్ట్ రిఫ్రెష్ ఆర్ రిపేర్ యువర్ సెల్ఫ్, మనతో కూడా కలిపి కదండి మనం సరి చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో. కాబట్టి ప్లీజ్ దయచేసి మాటలు మనం విందాం. ఈ చెట్టు ఇక్కడ ఎట్లా ఉందా అంటే యాక్షన్ చేసే చెట్టుగా ఉంది కదమ్మా. తర్వాత ఇట్స్ బిల్డప్ ఇస్తుంది కదా. చాలామంది క్రైస్తవులకు చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు కదండి. యాక్షన్ చేసేవారుగా ఉంటాం, మోసం చేసేవారుగా ఉంటాం, మోసపరిచే ఆత్మ కలిగిన వారుగా ప్రపంచంలో, నేను మన సంఘం విషయం కాదండి, ప్రపంచంలో అనేక రకాలుగా ఇప్పుడు, ఎందుకంటే ఈ లోకంలోకి ఏమొచ్చింది చెప్పండిమ్మా, భ్రమపరిచే ఆత్మ. మనకే కాదు, అన్ని సంఘాల మీద ఈ భ్రమపరిచే ఆత్మ, ఇది దురాత్మ ఒకటి బయలుదేరి మనుషులను మబ్బు పెట్టేస్తుంది, మనుషులను మోసం చేసేస్తుంది కదండి. అవునా కాదా? దీనికి ఆకులు ఉన్నవి కానీ కాయలు లేదు,
సంఘానికి వెళ్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కానీ మనలో ఫ్రూట్లు కనపట్టలేదు, ఫలములు కనపట్టలేదు, ఆధ్యాత్మిక స్థితి మనలో తక్కువైపోతూ ఉంది. దేవుడే మనలో ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో గమనిస్తే ఏమని చెప్పండమ్మా, మీరు బహుగా ఫలించడం వలన నువ్వు ఎట్లా మహిమపరుస్తావు? ఈ 2025 సంవత్సరంలో 2024 గతించిపోయింది, ఇప్పుడు 2025లోకి మనం వచ్చేసాము. నీ ద్వారా తండ్రి, నేను సృష్టించిన దేవుడు, నీకు సమస్త ఈవులనిచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యము, నీకు బలము, లేకపోతే నీ ఉద్యోగము, నీ వ్యవహారాల్లో, నీ బిడ్డలు, ఉద్యోగాలు, ఇంక ఏదైనా కానివ్వండి, ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు ముందుంచిన దేవుడికి నువ్వు ఎట్లా మహిమపరుస్తావు? ఆలోచించే. నువ్వు బహుగా ఫలించాలని దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం బహుగా ఫలించడి సంఘంగా ఉందము గాక. ఏదో మాట వినపట్ల అమ్మా, ఆమేన్. మనందరూ ఫలించడి వారిగా ఉండాలి. ఎట్లయినా సరే దేవుడు ఆర్థికంగానా, ఆత్మీయంగానా, ఆహార సమృద్ధిలోనా, ఎక్కడైనా సరే నువ్వు ఫలించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఇష్టమైంది, ఆయన అభిష్టం ఏంటంటే నువ్వు బహుగా ఫలించాలనే. చూడమ్మా, ఫలించకపోతే ఏం జరిగిందంటే చూడమ్మా, మత్తయి సువార్త 3:10 త్వర చదువుకుందామా. మొదటిది మనం చదువుకున్న మాట ఏంటంటే, ఇది యాక్షన్ ట్రీ, లేకపోతే బిల్డప్ ఇచ్చే ట్రీ, లేకపోతే మోసకరమైన ట్రీ. ఫస్ట్ ఇది దాంట్లో 3:10 మత్తయి 3:10 ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి విన్నారమ్మా? దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ప్రపంచమంతా గురించి దయచేసి ఏ ఒక్క గురించో అనుకోమాక. ఇది దేవుడు తన బిడ్డలమైన మనకు ఈ మొదటి పరిశుద్ధ దినంలో 2025లో మొదటగా అందరం చేరుకున్నాం. కాబట్టి నువ్వు ఫలించకపోతే నీ గతి ఎలా ఉందంటే నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. అగ్నిలో ఎటువంటిదంటాం? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. విన్నారా? గుర్తుపెట్టుకుందాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఏంటంటే మనమే కదా. యాకోబు నువ్వు పురుగు వంటి వాడు అంటున్నాడు కదా. కాబట్టి ఆ పురుగులే మనం కాదనుకుంటా కదా. యేసయ్య ఇక్కడ పురుగు గురించి చెప్పాడు, మనం మనుషుల్లో అనుకుంటా ఉంటాం. కాదు, యాకోబుని కూడా ఏమన్నాడమ్మా, నువ్వు పురుగు వంటి వాడవయ్యా, జాగ్రత్త, చిన్న జీవి వంటి వాడు నువ్వు. కాబట్టి ఏముందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఫలించకపోతే మన గతి అదే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ తెలుపు. చూడండి, కీర్తన గ్రంథమా, కీర్తన గ్రంథములు 52:8 త్వరగా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక దావీదు మహారాజు చెబుతున్నాడు, ఏమన్నాడు? నేనైతే ఎట్లంటాడమ్మా, దేవుని మందిరములో పచ్చని ఒలివ ఎదిగే చెట్టు ఇది కదమ్మా, ఎదిగే చెట్టు. ఎదగకపోతే నరకబడి అగ్నిగుండంలో అయిపోతుంది. నువ్వు ఊరక అయితే వచ్చిపోతున్నాములే అనుకునే క్రైస్తవుడుగా ఉంటే ఈ 2025 సంవత్సరంలో జాగ్రత్త అండి, జాగ్రత్త పడమని చెబుతున్నాడు దేవుడు. చాలామంది చాలా ఇదిగా ఉంటారు, అయినా కూడా వారి జీవితంలో సరైనటువంటి ఆత్మీయమైన ఫలాలు ఫలించలేరు కదండి, ఫలించలేరు. ఇంకా వాళ్ళ జీవితాల్లో కొదువైన ఉండే కారణం ఏంటంటే ఇదిగో ఇవి మనలో ఉండటం బట్టే కదా. ఇదేమో దాని కాలానికి మించి కదండి రావాల్సిందంటే ఏప్రిల్లో, అయితే జూన్లోనే ముందుగానే వచ్చేస్తుంది. అందుకనే ఈ చెట్టు ఎట్లా కనపడుతుంది, అందరికీ పూజిస్తా ఉన్న చెట్టుగా కనపడుతుంది. కానీ దీనిలో ఏమాత్రం ఫలము లేకపోతే యేసు ప్రభు చూశాడు. చూడండి, దేవుడు అన్నీ తెలుసు కాబట్టి ఆ మార్గం గుండా పోయి దాన్ని శపించి వేశాడు. జాగ్రత్త, నీకు ఉండటానికి లేదు ఇక్కడ. దేవుని ప్రజలను మోసం చేయడానికి లేదు. నీ ద్వారా అనేక మంది మోసపడిపోతూ ఉన్నారు, మోసంలోకి వెళ్ళిపోతున్నారు. పోయిన నెలలో హైదరాబాద్లో ఎవరమ్మా ఒక ఆమె ఏం చేసింది చెప్పండి, నేనే యేసు ప్రభు నాలో దూరేశాడు కదండి. అందరూ నా మాట వినండి అని చెప్పి మనుషులను మోసం చేస్తూ భ్రమపరిచి, ఎన్ని భ్రమపరిచే ఆత్మలు చాలా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ 2025 సంవత్సరంలో దేనికి కూడా మనం అవకాశం ఇవ్వకుందుముగాక.
ఈ భ్రమపరిచే ఆత్మలకు కానీ కదండి, ఈ దురాత్మలు కానీ ఏది కూడా మనలోకి రాకూడదు కదండి. మన గడప కూడా తొక్కకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఫలించడి చెట్టుగా ఉండాలి కదండి. నీలో ఈ భ్రమపరిచే ఆత్మలు, లేకపోతే ఈ షో చేసేయి, లేకపోతే మోసపరిచేయి, లేకపోతే ఇంకేం చెప్పినమ్మా ఈ బిల్డప్ ఇచ్చేయి, ఇవన్నీ కూడా ఉండకూడదు. మనలో ఉంచి యాక్షన్ ట్రీగా మనం ఉండకూడదు కదండి. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి. మొదటిది ఈ ద్రాక్ష చెట్టు మొదటిగా ఉన్నది ఏందయ్యా అంటే అది యాక్షన్ చేసే చెట్టుగా అనేకులను భ్రమపరుస్తుంది కదండి. నువ్వు అనేకులను ఆలయంలోనికి నడిపించే విశ్వాసరాలుగా ఉండాలి. విశ్వాసుడుగా దేవునికి కనపడాలనేదే దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. క్రీస్తునందు ప్రియ దేని బిడ్డలారా, ఆలయానికి వస్తున్నప్పుడు దేనికోసం మనం వస్తున్నాం? ఆలయానికి దేవుని మాటలు వినటానికి మనం వస్తున్నాం. ఒక అబ్బాయి నేను పోయినసారి కూడా చెప్పా కదండి, అయ్యా నేను ఆ గుడికే వెళ్తానండి, ఎందుకంటే ఆ గుడిలో శాంతి ఉంది అన్నాడు. ఏమన్నాడమ్మా చెప్పడమ్మా? ఆ గుడిలో శాంతి ఉంది అన్నాడంట. ఏం శాంతి ఉందిరా అంటే తను ప్రేమించే ప్రేమికురాలు ఆ గుడికి పోతుందంట. అందుకని ఆ గుడిలో ఏముందంటమ్మా? శాంతి ఉంది. ప్రశాంతి లేని కదా, అక్కడికే పోయేది, దానికోసమా పోయేది చెప్పండి అమ్మా? ఆ శాంతి కోసమా కదా? అలాంటివి పెట్టుకుంటే కదండి నువ్వు దేవునితో నీ సంబంధము సరిగ్గా లేనట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాంటి సంబంధాలన్నీ కూడా ఇందాక చెప్పాడు కదా ఏముందమ్మా? నరకబడి అగ్నిగుండంలో ఉంటుంది నీ కోసం, జాగ్రత్త. నువ్వు వస్తే రావచ్చు, దానికోసం రాకూడదు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏం చెప్పడమ్మా? నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మరి ముఖ్యంగా ప్రభు సంఘ బిడ్డలందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో దేవునికి మనందరం దగ్గరగా నడుద్దుముగాక, ఆత్మీయతను నడుద్దుముగాక. ఈ స్థితి మనకు కావాలండి. ఎందుకంటే అయిపోతుంది కదండి, యుగాంతము చాలా తొందరలో ఉంది కదండి. ఎప్పుడు ప్రభు రాకడ రాబోతుందో ఎవరికి తెలియదు. ఏ క్షణమైనా సరే ప్రభువారు రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాక్షన్లు, బిల్డప్లు, షోలు మనం తీసేసే స్వచ్ఛమైనటువంటి కదా క్రైస్తవులుగా, దేవుడు మెచ్చుకునే క్రైస్తవ ఇల్లుగా, వ్యక్తిగతంగా నీవు, నీ కుటుంబము, మరి ముఖ్యంగా మన సంఘము దేవునికి కనపడదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా గమనిద్దాం. దావీదు అంటాడు, నేనైతే ఎట్లుంటాడమ్మా? పచ్చని కదండి, పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదగాలి. ఈ మొట్టమొదటిగా ఈ అంజూరపును వాడుకున్న వ్యక్తులు ఎవరు బైబిల్లో చెప్పండి అయ్యా? ఆదాము కదా, వెరీ గుడ్. తెలుసా మీకు? చూడండి వాక్యంలో 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంది? అంజూరపు ఆకులను కచ్చడములను, తప్పడములను కదా ఇంకా కట్టుకున్నారు. మీకు అర్థమైందా? అంజూరము మన కాపు కాస్తుంది కదమ్మా, మనల్ని దాగిస్తుంది కదా. నీకున్న అవమానము, నీకున్న సిగ్గు కదా, నీకున్నటువంటి ఏదైనా సరే రోగం ఏదైనా సరే, వాళ్ళు చెప్పినట్టుగా హిజ్కియా రాజు కూడా అంజూరము ఆకులు కడితే క్యాన్సర్ పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్యాన్సర్ రోగం అది కదండి. ఏం పుండమ్మ అది? రాచపుండు అంట. అదే పుండు. మనుషులందరికీ ఇప్పుడు పుండు పుడతా ఉంది కదమ్మా. అంటారు కదా, నీకు ఏం పుండు పుట్టిందిరని కదా. ఏదో ఒక పుండు పుట్టి మనుషులు ఈ లోకంలో నశించిపోతున్నారు కదండి. ఏదో ఒక పుండు పుట్టి లేకపోతే రణం కదా. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, అది ఎట్లాంటిదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో నీ ప్రతి పాపము, రోగము వదిలిపోవును గాక. అందుకని యేసు ప్రభు వచ్చింది. నీ పుండు కానీ, నీ రణం కానీ ఏదైనా సరే యేసు రక్తంలో అదంతా కడిగివేయబడి, తుడిచివేయబడి, అది శుద్ధీకరణ జరిగిపోయింది. హల్లెలూయా. ఇంకా నీలో ఏది కూడా ఉండటానికి లేదు. ఉన్నా సరే యేసు ప్రభు వారు స్వస్థపరచడానికైనా సంసిద్ధుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది అంటే మనం త్వరగా వెళ్ళిపోదాం. మొదటిది ఏంటి అంటే
ఇది మనలో ఈ ఈ ఈ ఈ యొక్క గుణాలు ఉంటే, ఈ చెట్టుకున్నట్టు గుణాలు కదండి, యాక్షన్లు కానీ బిల్డప్లు కానీ షోలు కానీ ఉంటే మనం తొలగించేసుకోవాలి, సరి చేసుకోవాలి. తోటమాలు ఏం చేస్తాడు చెప్పండి అమ్మ? పొద్దు రోజు తోటలోకి పోయి వాళ్ళ చేతులు ఏముంటుంది, కత్తెర ఉండి ఏం చేస్తాడు వాటిని చెప్పండమ్మా? పనికిరాని ఆకులు కానీ లేకపోతే కుళ్ళిపోయినవి కానీ దానివల్ల ఇతరకి హాని కలిగిస్తుంటే కట్ చేస్తుంటే కట్ 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 కదా, కట్ చేసేస్తూ ఉంటాం. దేవుని అడుగుదాం, ప్రభువా నాలో నీకు అయిష్టమైనవి. అందుకే దావీదు చక్కని ప్రార్థన చేశాడు కదమ్మా, 119, 8, 18 కదా. ఎక్కడ మాటమ్మా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో, నిత్య మార్గం కదండి. ఆయాసకరమైన మార్గం అంటే దేవునికి అయిష్టమైనవి కదండి, పైగా చేసేది. దేవుడికి అది ఇష్టం లేదండి కదా, తొలగించుకోవాలా. మన చేత కాదు, మనం ఏంటంటే బాగా గుర్తుపెట్టి, మనం ఏంటంటే చాలా అమాక్యమైన స్థితిలో ఉంటాం, మనం చేసేదే భక్తి అనుకుంటూ ఉంటాం. కాబట్టి వీటిలో దేవుడని నమ్మే వాళ్ళు చాలామంది నేటికి కూడా ఉన్నారు కదండి. మనలో కూడా చాలామంది ఒకప్పుడు పరిగెత్తుంటారు కదా, మరి అందరూ పోతుంటారు, కొంతమంది పోతారు, పోయేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు పోయేవాళ్ళు. ఏంటంటే అదొక పెద్ద ఇదండి, అక్కడ పోతే మాకు ఇది కలిగిద్ది అది కలిగిద్ది చాలామంది. కాబట్టి ఆ భ్రమలో నుంచి, అలాంటి షోలోంచి మనం బయటకు వచ్చేసేసి మనం నిజమైన వాడు, సజీవుడైనటువంటి దేవుడు. అందుకని దూతలు ఏమన్నాయమ్మా? సజీవుడైన వానిని మీరెందుకు మృతులంటే ఇలాంటి కార్యాలే మృతులు అన్నమాట అర్థం. ఎందుకు అక్కడ వెతుకుతున్నారు? నువ్వు వెతకాల్సిందైతే ఎక్కడ? నువ్వు పోయినసారి కూడా చెప్పా కదా, ఒకడు ఉంగరం పోగొట్టుకుని దేవులాడుతూ ఉన్నాడంట పొద్దున్నుంచి సాయంత్రం దాకా. ఒక ఆయన పోలీసు వెళ్తా అడిగాడు, ఏం చేస్తానంటే ఉంగరం పోయిందా అన్నాడు. అని వెళ్ళాడంట. మళ్ళీ సాయంత్రం డ్యూటీ దిగి వస్తుంటే ఆడే ఉన్నాడంట వాడు. ఏందిరా అసలు ఉంగరం పోయిందయ్యా, ఒట్టయ్య ఉంగరం పోయిందయ్యా, మా అత్తగారు పెట్టిన ఉంగరం అయ్యా, మరి ఏంద్ర ఇంకా కనపడలేదని అంట. వాడికి అనుమానం వచ్చి అడిగండి, ఎక్కడ పోయిందంటే అది కొద్దిగా అల్ల అక్కడ పోయిందా అన్నాడంట. అక్కడ పోతే ఇక్కడ వెతుకుతున్నా పోయిందా అన్నాడు. అంటే ఇక్కడ లైట్ ఉందని వెతుకుతున్నాడంట. ఏంటంటమ్మా? ఇక్కడ లైట్ ఉందంట. లైట్ ఆడంటే వెతుక్కోటమ్మా, ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. నువ్వు ఎక్కడ నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ ఆత్మీయత నశించిందో, ఎక్కడ శరీర సంబంధమైన క్రియలు నిన్ను మోసం చేస్తున్నావో అక్కడే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందాలి. అందుకని మనకి ఇంకా దేవుడు సిలువ ఇచ్చాడు. సిలువే నాసరా నాయనూరా సిలువయందే చూపితిరాని సిలువే నాసరా నాయనూరా. సిలువ దగ్గర మన పాప క్షమాపణ ఉందండి. సిలువ ఉన్న కాడికి రావాలి కదండి. ఎక్కడెక్కడ పడితే సిలువ ఎక్కడ పోవటం కాదు, అసలు నిజమైన సిలువ నీలో ఉండాలి కదండి. సిలువ మోయాలి. అందుకని పౌలు అంటాడు గలతీ పత్రికలో, నాకు సిలువ, నేను లోకమునకు సిలువ అయిపడున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకారాల్లో ఉండేది కాదండి, అది నీలో ఉండాలి సిలువ అనేది. సంఘాన్ని కోరుతుంది అదే. నేను ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా యేసు ప్రభుకి మనం సిలువ వేయబడాలి. అంటే వేయబడదాం అందరం కూడా అమ్మా, హల్లెలూయా. గట్టిగా చెవులు కొడదాం, దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవునికి సిలువ వేయబడాలంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని కాడిని మనం మోసడి వారంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం తొలగించేసుకోవాలి. రెండవది, టైం అయిపోతుంది, 2 దాంట్లోకి వెళ్దాం. రెండవ చూడము, లోకాసు వార్త 13:6-9 వరకు. లోకాసు వార్త 13:6-9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు చెప్పాను. అయితే వాడు దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించిన సరే లేని ఎడల అమ్మా నరికించి వేయమని అతనితో చెప్పాను. చూసారండి, ఇది రెండవది కదా. మొదటిది మనం చూస్తాం యాక్షన్ ట్రీ. రెండవది ఏంటంటే ఇది 3 సంవత్సరాల నుంచి చెట్టు ఉందా లేదా, చెట్టు ఉందా లేదా తోటలో. ఏ తోటలో ఉంది? అందరూ తోట, ఒలివుల తోట. అమ్మ అన్నమ్మ చెప్పాలి, ఏ తోటమ్మా?
ద్రాక్ష తోట, వెరీ గుడ్. సంఘం బాగా వింటున్నారు. దేవుడు మీ అందరిని దీవించును గాకమ్మా. ఇదేం తోట చెప్పండమ్మా? ద్రాక్ష తోటలో ఏం చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు ఉంది. ఇది 3 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఫలిస్తుందా? అదేమో ఆకులు ఉంది కానీ కాయలు లేవు కదా. రోడ్డు పక్కన ఎక్కడో ఉంటే దేవుడు చూశాడు. ఇదేమో తోటలో ఉంది పైగా కదమ్మా. దీనికి ఒక యజమాని ఉన్నాడు, తర్వాత తోటమాలి కూడా ఉన్నాడు. అంటే దీనికి అన్నీ బాగా దొరుకుతున్నాయి, అన్నీ ఇస్తూ ఉన్నాడు. అయినా కూడా ఫలము దీంట్లో కనపట్టల్లా. దీనికి ఏం పేరు పెట్టామంటే, అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని అమ్మా వినియోగించుకోవట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమైంది ఇప్పుడు? అవకాశం ఉన్నా కూడా ఫలించడానికి ఇది ముందుకు రావటల్లా. 3 సంవత్సరాల నుంచి ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు ఉంది. నేను ఏం చెబుతానంటే, ఈ ద్రాక్ష తోట అనేది ఇది కూడా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన సాదృశ్యమే. ఇది కూడా ఇప్పుడు ద్రాక్ష తోట అంటే దేవుడిదే కదమ్మా, దేవుడు అనుకుందాం. ఇక్కడ అంజూరపు చెట్టు విశ్వాసులు కదమ్మా, విశ్వాసులు. పనివాడు యేసుప్రభువారు కదా, ఇక్కడ పనిచేస్తున్నది యేసుప్రభువారు అనుకుందాం. ఇక్కడ ఇది ఫలింపకుండా ఉంది కదండి. ఇది ఫలించకుండా 3 సంవత్సరాల నుంచి అది అక్కడే ఉంది కదండి. ఫలించడానికి అవకాశము దీనికి ఉన్నా సరే, అన్ని అవసరాలు దీనికి అందుతున్నా సరే, అన్నీ కావాల్సినవి ఉన్నా సరే ఫలించట్లా. అంటే మనం గుడికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, లేకపోతే ఇంకా కావాల్సినవన్నీ కూడా దేవునికి అంటే పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య జరిగి నీకు రాసుకుని ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. అయితే ఫలింపు అనేది కూడా కనపట్టాల. ఫలింపు రావాలి కదండి. గమనించండి, చెట్టుకి ఫలింపు రాకపోతే అంత బాధ వేస్తుంది కదా, ఎంతో కష్టపడి. అందుకని ఎక్కడ ఉందా ఇది? యెషయా గ్రంథము 5వ అధ్యాయం కదా, 1 నుంచి 15-16 వచ్చిన అది గమనిస్తే ఏం కాసిందంటమ్మా? కారు నేను తోట చేసి ఇంత బాగా చేస్తుంటే కారు దాష్టాలు కాయటానికి ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? ఐ హ్యావ్ బీన్ హెల్పింగ్ యూ టు ప్రొడ్యూస్ ఆర్ గివింగ్ యూ ఆల్ ది థింగ్స్ దట్ వాట్ ఆర్ ద నీడెడ్ ఫర్ దిస్ ట్రీ టు బ్రింగ్ ఫోర్త్ గుడ్ ఫ్రూట్, బట్ నాట్ ఏబుల్ టు కమ్ ఫోర్త్. వాటర్ అనేది బయటకు అవి. వాట్ ఈస్ ద రీజన్? కారణమే ఉంటుంది చెప్పండి. ఇది ఏ కారణం? ఇన్ని సంవత్సరాలు 2024 తీసేయండి, నువ్వు పుట్టింది మొదలుకొని దేవుడు నిన్ను తన తల్లి ఒడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలము కదా, ఇన్ని ఏళ్ళు దేవుడిని మనం కాపాడుతూ వచ్చాడు, మనకు కావాల్సిన అన్నీ కూడా ఇస్తూ వచ్చాడు. అయితే దేవుని కోసం నువ్వు ఫ్రూట్స్ను ఇవ్వకపోతే దేవుడు అమ్మా ఆలోచన చేయండి. 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయితేనే టీచరు కదమ్మా, మాస్టర్ గారు ఎంత బాధపడతారు టీచర్స్ కదండి, ఎంత బాధపడిపోతావు. రే సంవత్సరం అంతా నీకు పాఠాలు చెప్పాం కదరా, ప్రత్యేకమైన క్లాసులు కూడా చూసుకున్నాం కదా. మా అబ్బాయి మా తమ్ముడు పరాక్రమ్ పాస్ అవ్వాలని వాళ్ళ కోసం ప్రత్యేక క్లాసులు, మధ్యాహ్నం రాత్రి బాగా అక్కడే ఉండి వాళ్ళు కనిపెడతా ఉంటాడు. పాస్ అవ్వాలని. ఫెయిల్ అయితే ఎంత బాధ చెప్పండి అమ్మ కదా. వాళ్ళ తల్లిదండ్రులు పక్కన పెట్టండి కదండి, ఒకవేళ వాళ్ళకు ఉంటే మాకెంత బాధ వేస్తూ ఉంటుందో. ఇంత ఖర్చు పెట్టి మంచి ఆహారం, వసతులు కదండి, ఏసీలు, మళ్ళీ ఏసీ గదిలో పెట్టి వాళ్ళని చదివించాలి. ఫెయిల్ అయితే ఏమన్నా ఎటువంటి చెప్పండి, మనసు ఆలోచించండి ఒకసారి కదా. 3 సంవత్సరాలు 3 తరములు వేసుకోండి కదా, 3 తరములు వేసుకోండి ఉంటున్నాయే. ఓ ఇజ్రాయెల్ జాతి వారులారా, యెరూషలేము నివాసులారా, ఓ సీయోను కుమారి, నువ్వు ఫలించకపోతే నాకంత బాధగా ఉంటుంది. ఆలోచించి ఈ చెట్టు అవకాశం ఉండి కూడా గమనించండి. మనకందరు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పండి అమ్మా, ఎంతవరకు అవకాశాలను చేతులెత్తండి దయచేసి. ప్రార్థన చేయటానికి అమ్మా, పాటలు పాడటానికి, ఆరాధన కూర్చొని అందరికి ఉన్నాయి కదా. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ 2025 సంవత్సరంలో. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే ఫలించే చెట్టుగా ఉండాలని మనం తీర్మానం చేసుకోవాలి. 3 సంవత్సరాలు 1, 2, 3 సంవత్సరాలు చూస్తుంటే యజమాని వచ్చి ఏమన్నాడు చెప్పండి బాయ్, దేవుడు అంటున్నాడు తీసేసాయి కదా. దీనివల్ల ఈ భూమి అంటే నీ వల్ల మిగతా వాళ్ళు కదండి, నీ వల్ల మిగతా వాళ్ళు సంతానము కదా. ఎట్లా? కొత్తగా వచ్చేవాళ్ళు బైబిల్ చదివినిపించి 1వ అధ్యాయం ఆదికాండంలో చదివించమని కన్నీరు కారిపోతా ఉన్నాయంట. ఏంటయ్యా ఏడుస్తున్నావంటే, అమ్మా డూ యు నో హూ ఐ యామ్? నీకు తెలుసా ఎవరినో? తెలియదండి. డార్విన్ తెలుసా? అమ్మో ఆయన తెలుసు కదండి, ఆయన
పెద్ద శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఏదో చెప్పింది. నేనేనమ్మ దుర్మార్గుడిని, మనిషి కోతుల నుంచి వచ్చానని చెప్పి ప్రపంచాన్ని తలకిందులు చేసేసాను, మోసపరిచాను. కానీ తప్పు, అది నేను చెప్పింది తప్పు, అందుకని ఏడుస్తున్నాను, నాకు పశ్చాత్తాపం ఉందా? వెంటనే ఆమె ప్రార్థన చేసి అతనికి మరి జ్ఞానోపదయం కలిగజేసి ప్రభువులోకి బాప్తిస్మం ఇచ్చింది. హల్లెలూయా. అప్పుడప్పుడు మా తమ్ముడు బాప్తిస్మం ఇస్తుంటాడు అందరికి కదండి, పిల్లకాయలకి బాప్తి అంటే మారటం అన్నమాట, వాక్యం ద్వారా, మాటల ద్వారా. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే అక్కడ బాప్తిస్మం ఇచ్చేసింది ఆయనకి. చనిపోతా పుస్తకం రాశాడు. డార్విన్ సిద్ధాంతము తప్పు, బైబిలు సత్యం అని చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రెండవది ఏంటంటే అవకాశం ఉండి కూడా చేయలేని పరిస్థితి. చూడండి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7:19 త్వర చదువుకుందాం. మత్తయి సువార్త 7:19. మత్తయి సువార్త 7:19 చదవండమ్మా. అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉందా? మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ కూడా అంతే. కాబట్టి మీరు వారి ఫలం వలన వారు తెలుసుకుంటారు. ఇక్కడ ఏం ఫలాలు ఉన్నాయి? అవకాశం ఉండి కూడా చేయలేని పరిస్థితి. నీకు అవకాశం ఉంది. మేము జైలుకి వెళ్తుంటాం వాక్యం చెప్పడానికి కదమ్మా. మేము నేను పోలేదు, మా సువార్థికుడు వెళ్ళాడు, దేవుని చిత్తం మీద ఈ నెలలో పోతాం. మళ్ళీ మేము ప్రభును 7 ప్రభుని నమ్ముకున్నారంటే. హల్లెలూయా. అవకాశం ఉండి కూడా చేయకపోతే తప్పు. ఇప్పుడు ఆ మారిన వ్యక్తి అందరికీ చెబుతున్నాడంట, గమనించండి. ఆ మారిన వ్యక్తి అంటే నాకు పాస్టర్ దాస్ గారు వెళ్ళి సువార్త అందిస్తున్నాడు. మేము దాదాపుగా 10 జైల్లో సువార్త అందించేవాళ్ళం. ఈ మధ్య ఆ జైలు పరిచయం కొంచెం అక్కడక్కడ ఆగిపోయిన, అవకాశాలు లేకుండా. ఎందుకంటే దుష్టుని కార్యం జరుగుతుంది కాబట్టి అవకాశాలు డోర్స్ క్లోజ్ అయిన. అయితే ప్రార్థించండి, మళ్ళీ తిరిగి ఈ జైలు మినిస్ట్రీ ప్రారంభించబడునుగాక, ద్వారాలు తెరవబడునుగాక. అతను పోకపోతే ఆ రోజు ఏమై ఉండదు కదండి. నాకు ఎందుకు ప్రేరేపణ కలిగి ఖచ్చితంగా పంపించాలి. దాస్ పాస్టర్ గారితో మాట్లాడిన వెంటనే అతను రెస్పాండ్ అయిపోయి, అయ్యగారు నాకు కూడా మనసులో అదే ఆలోచన కలిగి ఉంది, మీకు నేను ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేస్తారని చెప్పి వెళ్ళి మాట్లాడి బాప్తిసం ఇచ్చాడు. ప్రభు నందు విశ్వాసం ఉంచే వాళ్ళు బాప్తిసం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు మీకు సంగతి తెలుసా? సరే, తర్వాత చెప్పుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలు గమనిద్దాం. అవకాశం ఉండి నువ్వు పోకపోతే జాగ్రత్త. చేయనైన మేలు చెయ్యని ఎరిగి ఉండి కూడా ఏం పాపమమ్మా? 10 రూపాయలు అడిగితే ఇవ్వడం పాపమా? చెప్పండి అమ్మా. లేకపోతే నీకున్నటువంటి ఇంకేదైనా ఆశించడం పాపమా? అది అయితే ఉండొచ్చు, కానీ మేలు కదండి. ఏం మేలమ్మా చెప్పండి? చేయగలిగిన మేలు. ఏం నువ్వు చేసే మేలు? ఉద్యోగాలు ఇయటమా, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయటమా, లేకపోతే ఇంకోటి ప్రభుత్వం ద్వారా మేలు? అది కాదండి. ఆ మేలన్నీ కూడా ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. మేలైంది ఒకటే కదండి, దేవుని సువార్తను ఎరిగి నువ్వు చేయకపోతే. పౌలు అన్నాడు కదండి, నీకు సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ. అమ్మ మీకు వెనకాల విన్నారా? గుర్తుపెట్టుకోండి. మాకు మాత్రం ఆదివారం వచ్చేసాడు కూర్చొని ఫ్యాన్ కింద వెళ్ళిపోతాం, అంతకంటే మాకేం తెలియదు. జాగ్రత్త. మీకు అంతవరకు అయితే అట్నే ఉండండి కదా. 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగా ఫలించాలి. మేము లేకపోతే మేమేం చేయలేం. అటు ఇటుపక్క కూడా ఆలోచన చేసుకోండి. మీ ఫలం అధికం అవ్వాలంటే కదా మీరు శ్రమించాల్సిందే. దేవునికి మీ ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏదైనా సరే కొద్ది నిమిషాలైనా కనీసం పక్కన వాడికి ఒక బైబిల్ని అందించే ప్రకారం చేయి. 2 మాటలు దేవుని గురించి చెప్పు. డిఎల్ మోడీ గారు ట్రైన్లో వెళ్తూ ఉన్నాడంట. దేంట్లో వెళ్తున్నాడమ్మా? ట్రైన్లో వెళ్తా. ఒకసారి చెప్పాను ఈ మాట కూడా. వెళ్తూ ఉంటే 3 మనుషులు ఆట ఆడుతూ ఉన్నారు. ఏమాట? అబ్బో నేనే చెప్పాను కదా. వెళ్తా ఉంటే వాళ్ళకి ఒక చెయ్యి తక్కువైంది. ఏం తక్కువైందమ్మా? ఒక హ్యాండ్ కదండి. ఒక హ్యాండ్ తక్కువైతే వాళ్ళు పోయి 3 అడిగారంట, ఈయనోడు బాగున్నాడు, ఎక్కడ బాగా ఆట వచ్చినట్లాగా ఉన్నాడని చెప్పి అడిగితే ఆయన వచ్చి నాకు చెయ్యి లేదుగా అన్నాడంట. ఏమన్నాడమ్మా? చెయ్యి నాకు చేతులు లేవుకంటే అదేందా అంటే ఈ చేతులు నావి కాదు అన్నాడంట. ఓరి ఇదేందా అన్నాడంట. అవునయ్యా, నా జీవితాన్ని నేను దేవుని సమర్పించుకున్నాను. ఒకప్పుడు చేస్తుండొచ్చేమో, ఇప్పుడు ఎన్ని మానేసి ఈ చేతులతో నీ జీవవాక్యాన్ని పట్టుకొని ప్రకటించడం వరకే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నవారిలో కొంతమంది ఆ మాటలు విని, అరే ఈయన
డిఎల్ మూడి గారు అని చెప్పి వాక్యం చెప్పడం మొదలు పెడితే వెంటనే కొంతమంది ప్రభుని మరి హల్లెలూయా. ఇక అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం చెప్పాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. అది హాస్పిటల్ అన్నా కానీ కదండి, లేకపోతే ఇంట్లో అన్నా కానీ, వీధుల్లో అన్నా కానీ, ఎక్కడ సరే వెళ్ళి వాక్యం చెప్పేస్తాయి. 2 మాటలు చాలు, 2 మాటలు. రేపు అదే దేవుని యొక్క న్యాయ సముఖంలో నీ గురించి తీర్పు చెప్పిద్ది. హల్లెలూయా. ఏం లేదా? అక్కడ నాకు లేచి వచ్చింది. ఏం లేచి వచ్చింది చెప్పండి అమ్మా? పాద ధూళి టింగ్ 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 లేచి వచ్చేసింది. ఆ పాద ధూళి కదా సాక్ష్యం పలికింది. దానికి రూపం వచ్చింది, దానికి స్వరం వచ్చింది. హల్లెలూయా. వచ్చిందా గాడిదకి? వచ్చిందా లేదా? ఏ గాడిదమ్మా చెప్పండి? బిలాము గాడిద. బిలాము అన్నాడు, బిలాముకు ఒక గాడిద ఉంది కదమ్మా. ఆ గాడిదే పలికింది, బాయ్ ఏంద్ర నాయన కదా, ఇంతకాలం నీతో ఉండి ఇంత మంచి సేవ చేస్తే నాకు కొడతావా, బాధతావా, బాధ నువ్వు వెనకాల చూడు, ముందు ఎవరున్నారు ఎవరున్నారు చెప్పండి అమ్మా. దేవుని దూత కత్తి చూసి నిలబడింది, కనపట్టేది నీకు. జాగ్రత్త. ఈ 2020 సంవత్సరంలో దేవుని దూత కత్తి చూసి నీ ముందు నుంచుంటుంది. హల్లెలూయా. దేని గురించి చూడ చెప్పండి అమ్మా? నిన్ను జీవ మార్గం నడిపించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ముందుండి నడిపించే దేవుడు. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుడు. రెండవది ఏంటంటే మీరు చెప్పండి, ఇది అవకాశం ఉన్నా కూడా ఫలించని చెట్టు. మొదటిది యాక్షన్, బిల్డప్, షో కదా. రెండవది ఏంటంటే అవకాశం ఉన్నా కూడా ఫలించని చెట్టు. మూడవది ఆఖరిది మనం చదువుకుందాం చూడమ్మా, నేను ముగిచేస్తానా. మత్తయి సువార్త 24 టైం ఒకటైంది. అబ్బో 24 అధ్యాయం 32, 33 చూడమ్మా. తర్వాత అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఇది చిగురించే దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెబుతాం. హల్లెలూయా. నేను మూడోది ఏం చెప్పండి అమ్మా? చిగురు. అంజూరపు చెట్టు ఇది కూడా, ఇది చిగురించే చెట్టు. అనగా దేవుని రాకడ సమీపంగా ఉందని చెప్పే చెట్టు. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దేవుని గురించి నిత్యము చెప్పేవాడుగా కదండి. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, తిరిగి ఆయన రెండవ రాకడ గురించి చెప్పేవాడుగా ఈ లోకంలో మన సంఘస్థులు కనబడుదురుగాక. చిగురించాలి. యెషయా సువార్త చూడమ్మా. సువార్త కాదు, యెషయా 11 చదవడం త్వరగా. యెషయా 11:1 అక్కడ మనం చూస్తున్నాం. చక్కటి మాట ఉంది కదా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదుగు ఫలించును. యెషయా మొద్దు అంటే రమ్మా చెప్పండి. యెషయా కుమారుడు ఎవరు? దావీదు కదా. చిగురించేవాడు. దాని కొమ్మలు పాగిపోతే ఎదిగి ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎదిగి ఫలింపజేయనుగాక. హల్లెలూయా. శాఖలకు ఎట్లా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు కదండి. ఏరులు చూసారా ఎట్ట పడితే పోతా ఉంటాయి కదండి, వెళ్ళిపోతూ ఉంటాయి లోతుగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవది చిగురించే ఇది అంజూరపు చెట్టు కదమ్మా. చిగురించే అంజూరపు చెట్టుగా నువ్వు ఉందువుగాక. చూడండి దేని యొక్క వాక్యంలో కొన్ని మాటలు గబగా చెప్పుకుందామా. చూడండి అమ్మా, ఇర్మియా గ్రంథము 23 ఉండమ్మా త్వరగా. ఇర్మియా గ్రంథం 23:5. ఇంకోటి 33:15 ఇర్మియాలోనే 23:5, 33:15 త్వరగా చదవండి. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములో దావీదునకు నీతి చిగురు పుట్టించును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనొచ్చు. చాలండి. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎటంటే నీతిగా చిగురిస్తాడు. తర్వాత వివేకం కలిగి కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో చిగురు ఉంటే కదమ్మా. చిగురు దేని గుర్తు చెప్పండి అమ్మా? ఫలింపు గుర్తు. చిగురు వేస్తుందంటే చిన్నప్పుడు ఇక్కడ మేము పిల్లలు మేమందరం కూడా తమ్ముళ్ళు నాటేవాళ్ళం. ఏదో వేప చెట్టు లేకపోతే చిన్న చెట్టు నాటేవాళ్ళం. 2వ రోజు 3వ రోజు చిన్న చెట్టు ఇంత వచ్చేది. అది చూడగానే అబ్బా చెప్పలు పడతా ఉండేవారు. అబ్బా అరే నాకు ఇది వచ్చింది, నాకు అందరు నాటేవాళ్ళం. కొంతమందికి వచ్చేవి కాదు, ఎడిసిన గాడికి అనుకుంటే వచ్చేది కాదు. అరే నీకు రాలేదు అంటుండేవాళ్ళు. నా దానికి టైం ఉందిరా అని చెప్పేవాడు. వాడు బలి తెలియగల ఎడిసిన గాడు.
వాడు చిన్నప్పుడు మాకు కథలు చెబుతున్నాడు, కథల వీరుడు వాడు. ఎడిసన్ దేవుని స్తోత్రం, పెద్ద కాపరి అయ్యాడు. ఇప్పుడు విజయవాడలో చక్కగా సేవ చేస్తున్నాడు. మా తాతయ్య సంతానం అందరం కూడా దేవుని సేవ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రియు పగలును పాదముల రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదముల రాయి తగులాకుండా, రండయ్యా పరిచర్య చేయుటకు, అందరూ పాడాలి, చప్పట్లు కొట్టాలి. మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆపే ఆపే. ఆనందయాత్ర ఇది ఆత్మీయ చప్పట్లు. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆమేన్. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూద్దాం, హల్లెలూయా. మన జీవితం ఆనందయాత్రగా ఉండాలి కదండి. నూతన యెరూషలేముకు పయనించే సంఘముగా, కుటుంబాలుగా చిగురుస్తే వెళ్ళాలి. అంటే బాగా చెప్పండి అమ్మా. యెరూషలేములో పండగప్పుడు కొమ్మలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏం పండుగ చెప్పండి అమ్మ అది? ఈస్టర్ పండగప్పుడు హోసన్న హోసన్న జయమని వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం గమనిద్దాం, చిగురు మనకి ఆనందాన్ని కలిగించేది, అవునా? చిగురు, ఇప్పుడు దావీదు మధ్యన చిగురు అంటే ఎంత ఆనందం కదా. ఒక నీతిశూరుడు రాబోతున్నాడు, ఒక పరిపాలకుడు రాబోతున్నాడు, నీతితోనూ యథార్థంతోనూ పరిపాలించే రాజు ఒకళ్ళు రాబోతుంది. ఎంత ఆనందమో! దేవుడు ముందుగానే తన భక్తునికి ఇది తెలియజేశాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి నీ వాక్యాన్ని ముగిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చిగురు, ఇది చిగురించే అంజూరపు చెట్టు. చిగురుని చూసినప్పుడు మనకు ఆనందం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది కదండి. మనం ఫలించే వారంగా ఉండాలి కదండి. ఇది యేసయ్య రాకడ తెలియజెప్పే విధానంగా ఈ చెట్టు ఉంది కదమ్మా, ఈ చిగురు మనకు. అందుకని యేసు ప్రభువు వారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు కదండి, మీరు ఆ అంజూరపు చెట్టు లేతదై చిగురుస్తున్నప్పుడు ఏముందంటమ్మా, సమయం ఇంకా సమీపంగా ఉన్నది. తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో కూడా ఈ 2025లో ఆయన ఎక్కడున్నాడమ్మా? సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గరే. ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ద్వారం అంటే రావడానికి ఆయన ఉన్నాడు, అయితే నీకు మాత్రం ఆల్రెడీ ఆయన సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీలోనికి రావడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. వచ్చేసాడు దేవుడు, మనకు వచ్చేస్తాడు లేదా? మన జీవితాల్లో దేవుడు ఉన్నాడా లేదా? హల్లెలూయా. కాబట్టి క్రీస్తు దేవుడు గమనించుకుందాం. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ రాసుకోండి. జకర్యా 3:8, 6:12. జకర్యా 3:8, 6:12. ఇవన్నీ కూడా దేని గురించి అంటే చిగురు గురించి మాట్లాడుతుంటాయి. నీతి చిగురు కదండి. చిగురు అంటే యేసు ప్రభు లెక్కది. కొమ్ము అంటే చిగురు, చిగురు అంటే అభిషక్తుడు. ఎన్ని మాటలు దీంట్లో ఉన్నాయి, ఇది విస్తరించి చెప్పడానికి మా సమయం లేదు కాబట్టి నేను ముగిసి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తు దేని బిడ్డారా, ఈ మొదటి ఆదివారంలో 2025లో దేవుడు మనకు చెబుతున్న మాట ద్రాక్ష అంజూరపు చెట్టు గురించినటువంటి ఉపమానం మనం చూస్తున్నాం. మొదటి చెట్టు ఏంటంటే చెట్టే కాదంటలా, ఆకులు ఉన్నాయి. అయితే ఇది దీనిలో ఫలింపు లేదు, యాక్షన్గా ఉంది ఇది కదండి, బిల్డప్గా ఉంది. చాలామంది అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా తాతలు ముత్తాతలు అని చెప్పుకుంటాం కానీ నో ఫ్రూట్స్ ఉండవు. ఇది లేదనే దేవుడు బాధ. ఇది కాపరి కదమ్మా, సంఘానికి కాపరు ఉంటాడు కదండి. గొర్రెలకు కాపరు ఉంటాడు, సంఘానికి కాపరు ఉంటాడు. ఆయన కాపరి. ప్రధాన కాపరి ఎవరు? యేసు ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాపరి ఇక్కడ కాపు కాస్తూ ఉన్నాడు తోటకి కదండి, చూస్తున్నాడు. తోటమాలి కూడా ఉన్నాడు. ద్రాక్ష తోట యేసయ్యకి దేవుని గుర్తు. దానిలో అంజూరపు చెట్టు వేసుకున్నాడు ఫలించాలని. ఫలించబో తీసేమంటే యేసు ప్రభువు అయ్యా తోటమాలి ఈ సంవత్సరం ఉంచాయ్యా కదా, ఫలించపోతే అట్నే తీసేద్దాం. ఎంత బతుకుని ఆడుకుంటున్నాడు దేవుడు. తన గ్రేస్ పీరియడ్లో నీకు సంవత్సరం ఇచ్చాడు, నువ్వు ఫలించాలంతే. ఫలించపోతే శిక్షకు మనం లోన్ అవుతాం.
దేవుడు కృప ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కృప ఉంటా ఉంటుంది, కృప రోమపత్రికలు చదువుతుంటాయి కదా, కృప కృప కృపని. ఆ కృపకాలం అనేది పైకి ఎత్తబడిన తర్వాత ఇంకేం కాలం వచ్చిందమ్మా చెప్పాలా? ఉగ్రత వచ్చేసింది, జాగ్రత్త. ఆ ఉగ్రతని తప్పించుకోవాలి. టైం అయిపోయింది కదా. ప్లాట్ఫామ్ మీద బండి ఉన్నంతసేపే నువ్వు పరిగెత్తి ఎక్కితే అది ఎక్కగలవు. బండి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉండదు, వెళ్ళిపోయింది అది. కాబట్టి ఉగ్రత, ఈ పరిశుద్ధాత్ముడు అంటే పైకి ఎత్తబడబోతున్నాడు. చాలా రెఫరెన్సులు ఉన్నాయి, బోధకులు అభిషక్తులు మాట్లాడుతున్నారు. ఇక అది పైకి ఎత్తబడే సమయం ఆసనం అయిపోయింది. కాబట్టి జాగ్రత్త. ఆయన ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గర ఫలించు. పాపం ఉంటే ఒప్పుకో. ఈ సంవత్సరం నన్ను ఫలించే చెట్టుగా ఉంచు నాయన అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ద్రాక్ష తోట అంటే ఈ 4 మాటలు చెప్పేస్తాను, మేము ముగిస్తా. ద్రాక్ష తోట సంఘానికి గుర్తు, అంజూరపు తోట చెట్టు విశ్వాసికి గుర్తు, యజమానుడు తండ్రి అయిన దేవుడు, తోటమాలి యేసు ప్రభు. అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి. ద్రాక్ష తోట సంఘము, అంజూరపు చెట్టు విశ్వాసి, తర్వాత యజమాని తండ్రి అయిన దేవుడు, తర్వాత తోటమాలి యేసు ప్రభువారు. కాబట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు పనిచేస్తున్న విధానం మనం చూద్దాం.